ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భారత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం, దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం, ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు చెప్పేసి వాస్తవాలను వక్రీకరించడం, దాచిపెట్టడం, ఊహాజనితంగా ఏదో లెక్కలు లేనటువంటి రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వల్లి వేయడం జరిగింది. వాటికి సంబంధించి ప్రధానంగా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గణాంకాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వివరించాడు. ఆయన దాంట్లో పూర్తిగా తన మార్కు తెలివితేటలు ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రయోగించాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ సంక్షోభాన్ని గురించి కానీ, రాష్ట్రంలో జరిగినటువంటి వృద్ధి రేటు కానీ,
ఈ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటులో ఏ విధంగా భాగస్వామ్యమైందనేటువంటి విధానాన్ని చెప్పడంలో కానీ ఆయనకి మనసు రాలేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే దానిని నేను బాగా చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అని అనిపించుకోవాలి, నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడని ఉంది కాబట్టి దానిని ఏదో ఒక విధంగా మాయమాటలతో మభ్యపెట్టి దానికి మసిపూసి మారేడికాయ చేసి ప్రజలను మోసం చేయాలి దీంట్లో కూడా అని చెప్పి నిన్న దాకా మాటల గారడిలో ఉన్నటువంటి చంద్రబాబు అంకెల గారడికి కూడా నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే వాటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, వాస్తవాలు ఏమిటనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సాధారణంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ కావచ్చు, లేదా రకరకాలైనటువంటి అంచనాలు కావచ్చు, వాటిని రివైజ్డ్ అంచనాలు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. అయితే చంద్రబాబు గారు ఎకనామిక్ సర్వేలో, ప్రభుత్వమే చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో ఒక అంకె చూపించి, ఎకనామిక్ సర్వేలో నిన్న చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా అంకెలు చూపించడంలోనే అసలు రహస్యం దాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గతాన్ని ఏదైతే తాను ప్రకటించినటువంటి వాటిని తిరగదోడి, వాటిని రకరకాలుగా చూపించి, గతంలో బాగలేదని చెప్పి వాటిని తగ్గించి, తను బ్రహ్మాండంగా చేశాడనేటువంటి దానికి పెంచుకునేదానికి, పెంచాలి అంటే తాను చేసినటువంటిది 7 నెలల కాలంలో పెరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గతంలో బాగలేదనేటువంటి నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో ఒక్కసారి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ బ్రహ్మాండమైనటువంటి వృద్ధి సాధించింది అని చెప్పాడు. జీఎస్డీపీ పెరిగింది అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వృద్ధి కనిపించాలి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల్లో పెరుగుదల ఉండాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల గురించి మనం ఒక్కసారి చూస్తే జీఎస్టీ చూస్తే దాదాపుగా పెరగలేదు, 0.17% గ్రోత్, అంటే దాదాపుగా పెరిగినట్లేదు 0.17%. అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఆదాయాలు ఏదైతే ఉన్నాయో అది 10.81%. స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం 10.81% తగ్గింది. అమ్మక పన్ను ఆదాయాలు 10.03 10.03% తగ్గాయి. అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లు తగ్గాయి, వాటితో పాటు అమ్మకపు పన్నుకు సంబంధించినటువంటి ఆదాయాలు తగ్గాయి. మొత్తం మీద చూస్తే ఈ 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయాలను ఒకసారి వార్షిక వృద్ధి రేటు దాదాపుగా చూస్తే 1.15% తగ్గుదల నమోదైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్ను ఆదాయం తగ్గితే జీఎస్డీపీ ఎలా పెరిగిందనేటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటిది. ఈరోజు ఒకసారి చూస్తే ఈ 6 నెలల్లో ప్రభుత్వం మూలధన వ్యయం అత్యంత తక్కువగా ఖర్చు పెట్టింది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే అది 18.44% పడిపోయింది. కనీసం స్థాయికి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 2,50,000 మంది దాకా వాళ్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టినప్పుడు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఎక్కడికక్కడ ఆపి నిలుపుదల చేయడం, విజయవాడకు వచ్చిన వాళ్ళని కూడా మరి విజయవాడలో కూడా వాళ్ళని సెక్రటరియట్ వైపు పోకుండా ఆపడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఈనాడున్నటువంటి ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఉగాది రోజున ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పకుండా మేము వచ్చిన తర్వాత కొనసాగిస్తాం, అంతేకాకుండా వారికి ఆనాడు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు నెలకిస్తున్నారు, దాన్ని 10,000 మేము వచ్చిన తర్వాత చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం, తదనుగుణంగా మరి అందరూ ఈనాడున్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారో, ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ
అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా సభలలో వాళ్ళు ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, వాళ్ళ యొక్క ఏదైతే 5,000 ఇస్తున్నారో దాన్ని 10,000 చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ పెట్టి దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం కూడా జరిగింది. మేనిఫెస్టోలో అయితే ఆశతో ఏదైతే చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయకపోగా వారికి జూన్ మాసం నుంచి అంటే దాదాపుగా 7 నెలలు పైగా ఇంతవరకు వాళ్ళకి ఆ 5,000 జీతం కానీ పెంచుతామని చెప్పినటువంటి ఆ యొక్క 10,000 కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే వాళ్ళతో మరి పని కూడా చేయించుకోవట్లా, వాళ్ళని ఉద్యోగాల్లో కూడా అలో చేయట్లా. ఆనాడేమో మీరు దగ్గర పెట్టుకుని వాళ్ళని కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 చేస్తామని చెప్పేసి ఆశ కల్పించి మేనిఫెస్టోలో పెట్టి మీటింగులలో చెప్పి మరి ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఒక రకంగా చెప్పారు, అదేవిధంగా లోకేష్ గారు ఒక రకంగా చెప్పారు. చెప్పి ఈ రోజున చేయడానికి వీలు లేదు. వాళ్ళు న్యాయంగా ఈ రోజున ఏంటంటే కేబినెట్ జరుగుతుంది సెక్రటరియట్లో. సరే, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజు తీసుకొచ్చి ఆ కేబినెట్లో దీని మీద డిస్కస్ చేసేదానికి ఆస్కారం ఉండేటట్టుగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని వాళ్ళు ఈ రోజున పెడితే దాన్ని ఆపడం అనేది మాత్రం చాలా అమానుషం. దాన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను. వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మీరు చెప్పినటువంటి విషయాన్ని కేబినెట్లో చర్చించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మాత్రం అభివృద్ధి అనేది ఆనవాళ్ళు కనపడకుండా ఉంటే ఈ 7 నెలల్లో కూడా అభివృద్ధి అనేది ఎలా పరుగులు తీస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక కొత్త ఈ పరిశ్రమలో కాదు, విశాఖపట్నానికి సంబంధించి ఈ సందర్భంగా ప్రత్యేకించి యువ నాయకులు లోకేష్ బాబు గారిని కూడా అభినందించాలి. మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలనే ఉద్దేశంతో మరి టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ దాదాపు 20,000 మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చే టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ అది కూడా మన కాన్స్టిట్యున్సీలోనే బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం వర్క్ అవుతా ఉంది, త్వరలోనే రిక్రూట్మెంట్ కాబోతా ఉంది. అలాగే గూగుల్ అది కూడా ఎంఓయూ చేయడం జరిగింది. దాంతోపాటు రాబోయే 5 సంవత్సరాల్లో మొత్తం టాప్ 10 కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చేదానికి ఒక బ్రహ్మాండమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారు. దాదాపు 5 లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా మెజారిటీ విశాఖపట్నంలో వచ్చేదానికి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా 20 లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా ఈ ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి. దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు. టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం రాబోతా ఉన్నాయి. ఇప్పటికే మనకి 5 స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొత్తం ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం. గతంలో పండగకి ఏదైనా ఊళ్ళకి వెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం. అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేదానికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దాని మీద వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ 11,500 కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి, అలాగే ఇది సాకారం కావడానికి ప్రధానంగా కారకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ,
ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రెవెన్యూలో ఒక భాగం అయ్యాం. దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా వచ్చిన దానికి ఈరోజు ఒక సార్థకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న 7,000 ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారంలోకి ఏదైతే గనులు మ్యాంగనీస్ కానీ ఇవన్నీ వాటి లీజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం అధీనంలో కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం. అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి, దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు, ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్తతోటి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, దీని మీద విధి విధానాలు, ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు, ఏమన్నా ఈ లోను వే ఆఫ్ చేస్తారా, లేదు ఎక్స్పాన్షన్ వాడతారా, లేకపోతే ఇంకోటి వాడతారా, దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు త్వరలోనే ఈరోజే బహుశా నాకు తెలిసి ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు. అది పెట్టిన తర్వాత దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ప్రత్యేకించి నిర్వాసితుల సంఘాలు కానీ, దీనికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ, సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి జర్నలిస్టు మిత్రులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. 1970లో దివంగత నాయకులు శ్రీ తమనంపల్లి అమృతరావు గారి ఆమరణ నిరాహార దీక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగిన పోరాటంలో ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుండి 32 మంది ఆత్మ బలిదానాలతో రైతులు, నాటి జమీందారుల వేలాది ఎకరాల భూముల త్యాగాల ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువత ఆకాంక్షలు వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రకటించారు. నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఉక్కును వివిధ దేశాలకు సరఫరా చేస్తూ ఉత్పత్తిలోనూ ఎగుమతుల్లోనూ ఉపాధి కల్పించడంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. పరిశ్రమనే ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంతో వారి జీవితాల్లో అంధకారం అలుముకుంది. పార్లమెంటులో కనీసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేకపోయారు. కనీసం ప్లకార్డైనా పట్టుకుని రాష్ట్రం తరపున గొంతెత్తమని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచిస్తే కనీసం ప్లకార్డు కూడా పట్టుకోలేని స్థితిలో రాష్ట్ర ఎంపీలు ఉండటం దురదృష్టకరం. ఈ వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ప్లే కార్డ్ పట్టుకోగలరు, అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ఇది కూడా చేయలేదు. కార్మిక సంఘాలతో కలిసి ఏ అధికారం లేని జనసేన పార్టీ విశాఖలో ఉక్కు గర్జన నిర్వహించింది. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దయచేసి దానిని ప్రైవేటీకరణ చేయవద్దు, కర్మాగారానికి ఇనుప ఖనిజాన్ని సరఫరా అయ్యేలా గనులు కేటాయించాలని, పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి తెలియజేశారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బయటకు వచ్చిందో డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి, దేశంలో ఉన్న డిస్ఇన్వెస్ట్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడానికి దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోంమంత్రి శ్రీ గౌరవనీయులు అమిత్ షా గారికి తెలియజేశారు. అంతేకాకుండా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టి వారి తరపున పోరాడేందుకు మేమున్నామంటూ భరోసా అందించారు జనసేనాని. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే
మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాను అధ్యక్ష. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है, और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बनाया। RINL के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से, और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी।